హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తిరుపతి వ్లాగ్ పార్ట్ 2. ఈ వ్లాగ్లో నేను దర్శనం గురించి చూపిస్తా, ఎలా వెళ్ళాను, ఎలా దర్శనం అయ్యింది అనేది. సో ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్ళిపోతున్నాం అనమాట. వీడంట గుండు పట్టించుకుంటే పంచ కనిపించదు అని చెప్పి ఇప్పుడే పంచ కట్టుకో. స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే మళ్ళీ చూపిస్తున్నాడు. వెళ్ళిపోతున్నాం తిరుపతి కొండ మీద. డాడీ ఎప్పుడు అరసనే ఉంటాడు. ఏడిపో ఈయనది ఏమంటారు దాన్ని, ఫ్రస్ట్రేషన్ ఇలా తీయాలి. దిస్ ఫెలోస్ బ్లాక్ అండ్ బ్లాక్. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆర్ యూ ఎక్సైటెడ్ మమ్మీ? వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినామని చెప్పి వచ్చిపోతుంది మా అమ్మ. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మేము బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాం. బస్ స్టాప్ నుంచి పైకి వెళ్తాం. మేము పై వాక్ అల్పిరి మెట్రో నుంచి అయితే వెళ్ళట్లేదు, కొంచెం మా డాడీకి హెల్త్ బాగాలేదు. సో మేము బస్ స్టాప్ పైకి వెళ్తాం. అక్కడ ఎట్లా పోతున్నాం పైకి? కొట్టాడేడు చెర్రీ 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 వచ్చేసా. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మేము బస్సులో కొండపైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చెక్ ఇన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్, అసలు క్రేజీగా ఉంది ట్రాఫిక్. కొండపైకి వెళ్ళేటప్పుడు నార్మల్గా అయితే 1 hour పట్టేది, మాకు నియర్లీ 2 hours and 2.5 hours పట్టింది ఇక్కడ నుంచి. అది నార్మల్గా పైన ఎక్కువ ఉన్న జనాలు, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రోడ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. న్యూ రోడ్స్ వేస్తున్నారు. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది దీని త్రూ కూడా. గట్టిగా ఉంటుంది కళ్ళకి. అండ్ మేము వచ్చేసినాం కొండపైకి. ఇక్కడ రీచ్ అయిపోయినాం కొండ మీదకి. అండ్ ఇక్కడ నుంచి మేము లాకర్ రూమ్స్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి మీకు చూపిస్తాం. సో ఇప్పుడే మేము ఇక్కడ కొండపైకి వచ్చేసినాం. ఇప్పుడే లాకర్ రూమ్కి వెళ్తున్నాం. లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాం. మా డాడీ గుండు అవుతాడు. గుండు అయినాక చూపిస్తాం మీకు. ఇట్లున్న ఫేస్ని గుండులో చూపిస్తాం మీకు. సో ఇప్పుడు మేము గుండులు కత్తెలు ఫ్రెష్ అయిపోయి ఎప్పుడు దర్శనం కోసం వెళ్తున్నాం. మా చిన్న గుండు ఇక్కడ, మా పెద్ద గుండు. ఇది మా పెద్ద గుండు. మా డాడీకి బాగుంది కదా గుండు చెప్పడానికి.
50 ఇచ్చి ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం గైస్. ఫుల్ రష్ ఉంది. మేము నిన్న 6 o'clock అక్కడ వెళ్తే ఇప్పుడు లైక్ 3:30 అయింది. ఇప్పుడు పోయిందనమాట. సో ఎవరైనా తిరుపతికి వచ్చేవాళ్ళు ఉంటే సో ప్లాన్స్ చేంజ్ చేసుకోండి. ఫోన్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నా. అండ్ తిరుపతి దర్శనం మాత్రం నియర్లీ ఇట్స్ టేకింగ్ 24 hours గైస్. దానికన్నా తక్కువ అనేది అసలు అవ్వట్లేదు. మీరు ఎంత త్వరగా వెళ్ళినా ఎంత లేట్గా వెళ్ళినా మ్యాక్సిమం 24 hours మాత్రం నియర్లీ తీసుకుంటుంది. సో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో తిరుపతి దర్శనం కోసం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి జూలై అండ్ ఆగస్ట్ టైమ్స్లో. ఆఫ్టర్ దట్ యూ క్యాన్ ప్లాన్. ఎందుకంటే అప్పుడు చాలా రష్ తక్కువ ఉంటుంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంతగా ఉంటుందని చెప్పి. ఎప్పుడు వెళ్ళినా సరే మాకు 6 hours దర్శనం అయిపోయేది. బట్ ఈసారి మాత్రం చాలా లేట్ అయిపోయింది. నుంచి వెళ్ళిపోతున్నాయి గాయస్. అండ్ వీఆర్ లీవింగ్ తిరుపతి. నా హెల్త్ కండిషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి వచ్చేసాడు హైదరాబాద్కి. ఆ గుండు బాస్ గైస్. ఎందుకక్క అక్కడ దించుతారు, బయట రైల్వే స్టేషన్ ఎదురుగా దించుతారు. బైసిక్ గుండు కొట్టించుకున్నప్పుడు ఇంకో లేరా పక్కన లేరు ఇంకో గుండు స్టేషన్కి వెళ్ళి అక్కడ వస్తుంది. అదే లాస్ట్. అండ్ నేను తిరుపతి దర్శనం గురించి కూడా చేయాలనుకుంటున్నాను. అంటే చిన్న బ్లాగ్ అనేది. సో హోప్ యూ గైస్ లైక్. Bye. Like, share and subscribe and meet you in the next vlog. Bye.